కర్నూలు జిల్లాలో దశాబ్దాలుగా కాంగ్రెస్ కు చిరునామాగా ఉన్న కోట్ల కుటుంబం పార్టీ మారేందుకు రంగం సిద్ధమైంది. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబంతో సహా తెలుగుదేశంలో చేరబోతున్నారు. కోట్లకు సంఘీభావంగా యువజన కాంగ్రెస్ జిల్లా నేతలు సభ్యత్వాలకు రాజీనామా చేశారు. కోట్ల రాకను కొందరు జిల్లా తెదేపా నాయకులు స్వాగతిస్తున్నారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్లో కీలక నేతగా వ్యవహరించిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెదేపాలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్తో దశాబ్దాల అనుబంధం ఉన్న కోట్ల కుటుంబం తెదేపా వైపు చూడటం పట్ల సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. తండ్రి విజయభాస్కర్ రెడ్డి ఉమ్మడి ఏపీకి 2 సార్లు ముఖ్యమంత్రిగా, 2 సార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి 3 సార్లు కర్నూలు ఎంపీగా పనిచేశారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత సీనియర్ నాయకులంతా కాంగ్రెస్ను వీడినా కోట్ల కుటుంబం మాత్రం ఆ పార్టీతోనే ఉంది. పార్టీ బలోపేతం చేసే దిశలో ఈ మధ్యనే రాహుల్ గాంధీని సైతం కర్నూలుకు ఆహ్వానించారు. ఇంతలోనే పరిణామాలు వేగంగా మారిపోయాయి. రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. 5 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కోట్ల కుటుంబం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలుపు సాధ్యం కాదనే నిర్ణయానికొచ్చింది. ఈ పరిస్థితుల్లో కొంతకాలంగా అందరికీ దూరంగా ఉన్న కోట్ల తెదేపాలో చేరాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్లో ఉంటూ తెదేపా నాయకత్వంతో అంతర్గతంగా చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వారిని సాదరంగా ఆహ్వానించారు. కోట్ల ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామంటూ యూత్ కాంగ్రెస్ నాయకులు పార్టీకి రాజీనామాలు చేశారు. కోట్ల దారిలోనే నడుస్తామని స్పష్టం చేశారు. యూత్ కాంగ్రెస్ మొత్తం జిల్లా వ్యాప్తంగా ముక్కుముడిగా అందరం రాజీనామా చేస్తున్నాము. మా కాంగ్రెస్ నేతల వైఖరి నచ్చక మనస్తాపంతో మొత్తం మేమందరము జిల్లా వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ మరియు కొన్ని అనుబంధ సంస్థలు అందరితో కలిపి అందరూ ముక్కుముడిగా మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నాము. సూర్యప్రకాష్ రెడ్డి గారికి విలువలేని చోట మాకు కూడా అవసరం లేదని, ఇలాంటి వైఖరి మాకు నచ్చక మా సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఎక్కడ గుర్తింపు ఉంటే అక్కడ మేము ఉండాలని తెలుసుకున్నాము. ఆయన ఎక్కడ పోతే మేము అక్కడ పోవాలనుకున్నాము. ఆయన వెంటే మేము ఉంటాము. నియోజకవర్గాలుగా ప్రతి ఒక్కరికి సహాయపడే వ్యక్తి కోట్ల గారు కాబట్టి మంచి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఆయన డెసిషన్ తీసుకున్నాడు. ఆయన మాటకు మేము కట్టుబడి ఆయన ఈరోజు యువజన కాంగ్రెస్ టీం మొత్తం మేమంతా జిల్లా వ్యాప్తంగా ఈరోజు ముక్కుటంగా కలిసి అందరము రాజీనామా చేస్తామనేసి మనం చేస్తున్నాం. కోట్ల కుటుంబం కాంగ్రెస్ను వీడి తెదేపా తీర్థం పుచ్చుకొనున్న వేళ కర్నూలు రాజకీయం రసకందాయంలో పడింది. కేఈ కోట్ల కుటుంబాలకు ఏ నియోజకవర్గాల్లో అవకాశం కల్పిస్తారు, కేఈ కుటుంబం అందుకు కట్టుబడి ఉంటుందా అనే చర్చలు సాగుతున్నాయి. కోట్లకు కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం కేటాయిస్తే బుట్టారేణుకు పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లా తెదేపా నాయకులు మాత్రం ఈ పరిణామాన్ని స్వాగతిస్తున్నారు. సూర్యప్రకాష్ రెడ్డి గారు పార్టీలోకి వస్తే ఖచ్చితంగా ఒక కర్నూలు జిల్లానే కాదు, రాయలసీమ అంతా కూడా దాని మీద ప్రభావం ఉంటుంది. రాష్ట్రం అంతా కూడా ఉంటుంది. అంత పెద్ద ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని రాయబారాలు నడిపినా ఆఖరుకు వాళ్ళ కుటుంబ సభ్యులే ఫోన్ చేసి సూర్యప్రకాష్ రెడ్డి గారితో కోట్ల సుజాతమ్మ గారితో మాట్లాడిన వాళ్ళందరూ కూడా క్యూ కట్టి వాళ్ళను భంగపోయినా లేదు, మీకు అనుభవం లేదు, మీకు మీ గవర్నమెంట్ మీకు పార్టీనే నడపలేకుండా ప్రభుత్వాన్ని నడుపుతాను, మీకు చేత కాదు, ఏదైనా ఈ రాష్ట్రాన్ని ముందరికి తీసుకుపోవాలంటే ఒక్క చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందనే ఈరోజు సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం వైపు రాబోతున్నారు. తర్వాత అందరు రావచ్చు పోవచ్చు, అది మా సీఎం చూసుకుంటాడు. అది మన ఇష్టం కాదు. మా సీఎం గారు, మా అధ్యక్షుడు ఎవరు నాకు అనిచ్చినా మా సంతోషమే. మా పార్టీ ఇంకా వచ్చినంత బలం పెరుగుతుంది కానీ తగ్గదు కదా. కోట్ల కుటుంబం రాకతో జిల్లాలో తెలుగుదేశం మరింత బలోపేతం కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.